ప్రయాణికులతో రద్దీగా ఉన్నటువంటి ఒక విమానంలోకి ఒక అందమైన యువత ఎక్కుతుంది. తన సీటు కోసం వెతుకుతూ ఉంటే ఒక 2 చేతులు లేనటువంటి వ్యక్తి పక్కన ఈమె సీటు ఉంటుంది. ఆమె వెంటనే ఎయిర్ హోస్ట్ని పిలిచి, నేను ఇక్కడ కూర్చోటం ఇష్టం లేదు, అతను అర్జెంటుగా మార్చేయండి ఫస్ట్ క్లాస్లోకి అని చెప్తారు. సరే అని చెప్పేసి, మేడం కారణం తెలుసుకోవచ్చా అనంటే, నాకు ఇలా అంగవైకల్యం పక్కన కూర్చోవాలంటే అసహ్యం, అర్జెంటుగా అతను వేరే చోటకి పంపించండి అని చెప్తే, సరే మేడం అంటారు. అతని దగ్గరికి వెళ్ళి, సార్ ఒక సంస్కారం లేనటువంటి వ్యక్తిని మీ పక్కన కూర్చునేటటువంటి ఒక దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలి అనుకుంటున్నాం అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ అతను సాగనంపుతారు. అతను వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, నేను మాజీ సైనికుణ్ణి, కాశ్మీర్ బార్డర్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో నా 2 చేతులు కోల్పోయాను. మొదట ఈమె మాట్లాడే మాటలకి ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని పణంగా పెట్టానని చాలా బాధేసింది. కానీ మీ అందరి స్పందన చూసిన తర్వాత ఈ దేశం కోసం నా 2 చేతులను పోగొట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అప్పుడు అలా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి, అందమైన యువతి ఆ 2 సీట్ల మధ్య సిగ్గుతో కుప్పగూలిపోయింది.